విశాఖపట్నం నగరానికి వెళ్ళిన ప్రతి ఒక్కరి కళ్ళ ముందు వెంటనే మెదిలే ఒకే ఒక్క ప్రదేశం కైలాసగిరి. సముద్ర తీరానికి అద్భుతంగా అల్లుకున్న ఓ పచ్చని కోట. నగరానికి ఓ ప్రత్యేక గుర్తింపు అండ్ ప్రత్యేక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచి ఉంది. ఇది ఎప్పుడో 1980 దశకంలోని కూడా వాళ్ళు డెవలప్ చేశారు. ఏదో శాంపిల్గా డెవలప్ చేశారు ఒక కొండని. జస్ట్ 2 శివపార్వతుల విగ్రహాలు పెట్టి 40 అడుగుల విగ్రహాలు. కాకపోతే అది 40 ఫీట్ వల్ల కొంచెం అట్రాక్టివ్గా నిలిచింది. ఆ తర్వాత టూరిజం అట్రాక్షన్స్ కోసం సమ్ ఐటమ్స్ డెవలప్ చేశారు. దానివల్ల ఏంటంటే ఒక కైలాసగిరికి ఒక పేరు వచ్చేసింది. ఇప్పుడు ఏమొచ్చి ఆ తర్వాత రూప్ వే పెట్టారు, ఆ తర్వాత టాయ్ ట్రైన్ పెట్టారు, ఫ్లోరల్ క్లాకు, చిల్డ్రన్ పార్కు, వ్యూ పాయింట్లు. ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఇండియాలోనే ఎక్కడా లేనండి బీచ్ వ్యూ పాయింట్స్ ఉంటాయి కైలాసగిరిలో. అంత హైట్ వ్యూ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్గా గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి ఓపెన్ అయింది. ఇంకా ఓపెన్ కాలేదు. ఇది మేబీ నెక్స్ట్ మంత్ ఓపెన్ అవ్వచ్చు. ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇండియాలోనే టాప్ హైయెస్ట్ స్కై వాక్ వే అని బ్రిడ్జ్ అన్నమాట. గ్లాస్ బ్రిడ్జ్ చూసారా, మనకేంటంటే పర్మిషన్ ఇవ్వక వెళ్ళడం అవ్వట్లేదు. ఎక్కువ ఓపెనింగ్ అవ్వలేదు కదా అని పర్మిషన్ ఇవ్వలేదు. మరి టికెట్లు అడిగితే లేవన్నా మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. హాఫ్ అన్ అవర్ వెయిట్ చూసారు కదా ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎందుకంటే మనకి దానికి ఎలాగ పర్మిషన్ ఇవ్వలేదు. కనీసం ఏ వ్యూ తీసుకొని వెళ్ళిపోదామని. అంతే మించి ఆప్షన్ లేదు. బ్యాక్ సైడ్ టాయ్ ట్రైన్. ఫ్లోటింగ్ పవర్ లేదు కదా, పవర్ కోసం పెట్టింటారు. ఏసీలు కూడా పెట్టారు. ఏంటంటే టాయ్ ట్రైన్ కైలాసగిరిది. ఇక ఇక్కడ ఏంటంటే టాయ్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. 30 మినిట్స్ రైడ్ ఉంటుందంట. 30 మినిట్స్ రైడ్లో 120 రూపీస్ ఏసీ, అదే నాన్ ఏసీ ఏమో 120 రూపీస్, 170 రూపీస్ ఏమో ఏసీ తీసుకుంటున్నారు. బట్ పర్వాలేదు, ఒక హాఫ్ అన్ అవర్ తిప్పుతారంట కైలాసగిరి వ్యూ కోసం. ఇదంతా ఏంటంటే మనం బ్యాక్ సైడ్ ఉన్న ప్రజెంట్ అయితే ఈ లొకేషన్లో అంతా ఇక్కడే చేస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికైతే ఇది టాయ్ ట్రైన్ పరిస్థితి. ఇంజిన్ సెక్యూరిటీ అది చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. ఇది ప్రస్తుతానికైతే టాయ్ ట్రైన్ పరిస్థితి. ఏసీ పరిస్థితి ఇది పరిస్థితి ప్రస్తుతానికైతే. మెట్రో ట్రైన్ చూసాము కానీ ఇక్కడ లోకల్లో టాయ్ ట్రైన్ చూస్తే ఏదో వెంటగా కనబడుతుంది కదా మనకి. అంతే, ఏదైనా సరే కొన్ని అలాగే వేస్తాయి. సరే మనం ఏం చేసేది చాలా స్పీడ్గా వెళ్తుంది ట్రైన్ అయితే, చాలా స్పీడ్గా వెళ్తుంది. కాకపోతే ఇంకా మనం చేసేది ఏం లేదు. ప్రస్తుతానికైతే ఓకే. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్. షాపింగ్ మొత్తం ఫుడ్ మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తున్నారు. ఇదో టిండర్ టాయ్. పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ జిప్ లైన్ పాయింట్స్ ఇక్కడికి వస్తారు. అక్కడి నుంచి ఎంట్రీ చూసాం కదా, ఆ జిప్ లైన్ పాయింట్స్ అక్కడి నుంచి ఇక్కడికి ఎంట్రీ వస్తుంది అన్నమాట. అది ఎండింగ్ పాయింట్ అనమాట. జిప్ లైన్ ఎండింగ్ పాయింట్ ఇది. అది జిప్ లైన్ ఎండింగ్ పాయింట్.
అక్కడ స్టార్ట్ అయ్యి ఆ కార్నర్లో స్టార్ట్ అవుతాము ఆ గ్లోబ్ దగ్గర. ఇక్కడికి వచ్చేసరికి ఎండ్ అవుతుంది అనమాట. ఇది జిప్ లైన్ పాయింట్. జిప్ లైన్ సైక్లింగ్ రెండిట్లకి కూడా ఇదే ఆప్షన్, ఇంకా ఆప్షన్ లేదు వేరేది. ఇది 2 పాయింట్స్లోని ఎండింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్. అది అక్కడ టికెట్ తీసి అక్కడ ఎక్కితే మళ్ళీ ఇక్కడికి వస్తారు, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు అనమాట. ఇది జిప్ లైన్స్డ్ గేమ్ అనమాట. నాకు అని తెలిసి బ్యాలెన్స్డ్ గేమ్ అనుకుంటున్నాను. రోప్ కోర్స్ బ్యాలెన్స్డ్ గేమ్ ఇది, ఎందుకంటే సింగిల్ స్టెప్స్ మీద నడుస్తూ ఉండాలి కదా, ఆ టైప్ రోప్ కోర్స్. కైలాసగిరిలో లవర్స్ పార్క్ అంటారు కదా, కైలాసగిరి లవర్స్ పార్క్లోని ఒక వింటేజ్ వ్యూ అనమాట ఇది. చూడండి ఎలా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో. వింటేజ్ వ్యూ, ఇలాంటి కైలాసగిరిలో ఇలాంటి వింటేజ్ వ్యూలు చాలా ఉన్నాయి. ఆ వ్యూస్ కోసమే ఇక్కడికి వచ్చేది, ఎంత దూరం, ఎంత కష్టపడి. బాగుంటుంది. లవర్స్ పార్క్లో స్పెషల్ వింటేజ్ వ్యూ ఇది. ఇదే వింటేజ్ వ్యూలోని మళ్ళీ బ్యాక్ అలాగే వెళ్ళిపోతాం కంటిన్యూగా. కైలాసగిరిలో ఇది ఒక లవర్స్ పార్క్ అనడానికి కారణం ఇదే. వ్యూస్ బాగుంటాయి, అట్మాస్ఫియర్ బాగుంటుంది. ఇంకా లవర్స్ పార్క్ అంటే తెలుసు కదా, స్పెషల్గా ఏం చెప్పవసరం లేదు. కాబట్టి అద్భుతంగా ఉంటుంది వింటేజ్ వ్యూ కలర్స్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వ్యూ మొత్తం చూపిస్తాను. ఇది అటు ఫ్రంట్, ఇటు బ్యాక్. చూసారా? వ్యూ పాయింట్స్ చూడాలంటే, ఇలాంటి అద్భుతాలు వ్యూ పాయింట్స్ చూడాలంటే ఈ ఏరియాలకి రావాలి. ఒక వ్యూ పాయింట్ ఉంది, అదేంటో చూద్దాం. ఇది కాదు, ఇది మామూలు వ్యూ పాయింట్. ఇది చూద్దాం ఒకసారి. ట్రైన్కి వెళ్ళే రూట్ ఇది. ఇదంతా వ్యూ పాయింటే. కైలాసగిరిని మరో రూపంలో చూడాలంటే ఇలాంటి వ్యూస్ ఉంటాయి. అది ఇది కైలాసగిరికి రెండో రూపం. కైలాసగిరి చూడడానికి అందరూ వస్తారు, కానీ ఈ రూపాలు చూడడానికి మాత్రం కొంతమంది వస్తుంటారు. పార్క్ అని చెప్పి నేను ఎందుకు అనుకున్నారు, కైలాసగిరి వ్యూ పాయింట్ అంతా ఇలా ఉంటుంది అనమాట. ఇదే వ్యూ పాయింట్ ఇలా ఉంటుంది. వ్యూ పాయింట్ ఇలా ఉన్నప్పుడు మనకి తెలుసు కదా లవర్స్ ఎలా ఉంటుందో తెలుసు కదా. అలాగా వ్యూ పాయింట్ లవర్స్కి మాత్రం స్పెషల్గా ఉంటుంది. అద్భుతమైన ప్లేసెస్ ఉంటాయి, నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఈ అద్భుతం. వ్యూస్ కూడా అదొక మాదిరి టైప్లో ఉంటాయి వ్యూస్ కూడా. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఈ వ్యూస్ని చూడాలంటే. కొంచెం కష్టపడాలి, కాకపోతే కొంచెం దూరం నడుస్తూ ఉండాలన్నమాట. మెయిన్ నడిచి వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ప్రస్తుతానికి ఏ వ్యూ పాయింట్కి వెళ్ళాలన్నా నడుస్తూ వెళ్ళాల్సిందే, తప్పదు. ఎక్కడంటే కనీసం సైక్లింగ్ కూడా లోపల ఉండదు. చాలా డిస్టెన్స్ ఉంటాయి, మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి, మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. అవన్నీ క్యాప్చర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. కైలాసగిరిని ఆల్రెడీ చూపించాను, కానీ ఇలాంటి వ్యూ పాయింట్స్ని చూపించలేదని మళ్ళీ వచ్చాను అనమాట. ఇవ్వండి వ్యూ పాయింట్కి వచ్చి వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి గ్లాస్ బ్రిడ్జ్ నీట్గా కనిపిస్తుంది. అదే గ్లాస్ బ్రిడ్జ్ కనిపిస్తుంది నీట్గా. జూమ్ అవుట్ అయ్యేలా చాలా కార్నర్లో ఉంది. హాయ్ అండి, అందరికీ వెల్కమ్. నీలి సిటీ ట్రావెలర్ మీ సన్ని. ఈరోజు ఏంటంటే మనం కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ తీద్దామని వచ్చాము. చెన్నై నుంచి వచ్చాం, కానీ పని అవ్వలేదు. ఎందుకంటే అదేదో పెయింటింగ్ వర్క్ అవుతుందనేసి ఇవ్వలేదు వాళ్ళు. ఆ తర్వాత మనకి ఇక నా బ్యాక్ సైడ్ ఉన్నదే గ్లాస్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ సూపర్గా ఉంది, విజువల్స్ కూడా తీసాము. ఇంకా మనకు ఫుల్గా ఓపెన్ అయితే 23 అప్పుడే ఓపెన్ అవుతుందని అన్నారు, అక్టోబరు. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత ఫుల్ వీడియో పెడతాను మళ్ళీని. అప్పటి వరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కాకుండా ఇందులో ఏంటంటే మంచి లవర్స్కి వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అద్భుతంగా ఉంటాయి. ఆ వ్యూ పాయింట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ వైజాగ్ రావాలని ఫీలింగ్ వస్తుంది ఎలాంటి వారైనా సరే. ఇదే గ్లాస్ బ్రిడ్జ్, కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ గ్లోబల్ స్టార్ విశాఖపట్నంలోని ఇది ఒక మరో ఆనిముత్యం కింద చెప్పొచ్చు. నుంచి అది గ్లాస్ బ్రిడ్జ్. ఇదేంటంటే ప్రైవేటు పార్ట్నర్ సహాయంతో చేశారన్నమాట. ఇది ఇంచుమించు 55 మీటర్లు ఉంటుంది. ఎందుకంటే ఇది మన కేరళలో ఉన్నది వ్యాగన్ గ్లాస్ బ్రిడ్జ్ 38 మీటర్లు, దానికన్నా పెద్దది అనమాట. ఇది సుమారు ఇంచుమించు 7 కోట్ల వరకు ఖర్చు పెట్టారు దీనికి. ఇది చాలా 40 mm
థిక్నెస్ గల గ్లాసు ఈ లామినేటెడ్ ఫోటోలో జర్మన్ గ్లాస్ అన్నమాట వాడారు ఇది. ఉమ్. ఇంచుమించు ఓ 40-50 మళ్ళీ టన్నుల స్టీల్ అంతా వాడారని చెప్పారు. వాళ్ళు తీయాల్సి వస్తుంది. అంటే ఎలాంటి తుఫాను అవన్నీ ఇది వస్తున్నప్పుడు గ్రీన్ తట్టుకోవాలి స్టీల్. కదా, వాటికి తట్టుకున్నట్టు కంప్లీట్ చాలా చేసి. స్ట్రాంగ్ గా కట్టారన్నమాట. ఇది 250 కిలోమీటర్ల వేగం వచ్చినా చుట్టూ సరే కనిపిస్తున్నాయి బ్రిడ్జికి కదా. ఏ ప్రాబ్లం రాకుండా చూశారు. సుమారు 862 ఫీట్ల ఇది హైట్ కంప్లీట్ ఉంటుంది, మీటర్లు బ్రిడ్జ్. ఉంటుంది ఇది. ఎక్కడైనా ఫొటోస్ చాలా బాగుంటాయి. విశాఖపట్నంలో కొత్త కైలాసగిరి టూరిజంగా ఉంది ల్యాండ్ మార్క్ అయిపోతుంది. ఇది కొండ. నాకు తెలిసి అయితే ల్యాండ్ మార్క్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఫోటోగ్రఫీ కానీ బీచ్ వ్యూ కానీ చూడడానికి ఇండియాలోనే ఎక్కడా లేదు. ఓన్లీ బే ఆఫ్ బెంగాల్ చూడడానికి ఇక్కడ ఒక్కటే గ్లాస్ బ్రిడ్జ్ కట్టారన్నమాట. దొరకలేని ఐటమ్ అంటే ఏం ఉండదు. టూరిజం ప్రకారం అయితే చాలా బాగుంటుంది. ప్లస్ లోపల ఎంటర్టైన్మెంట్ పర్పస్ కానీ, గేమ్స్ కానీ, ఒక లవర్స్ కానీ, ఒక ఫ్యామిలీస్ మెంబర్స్ కానీ, కిడ్స్ కానీ, మొత్తం టోటల్ ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం కైలాసగిరి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. రెడీగా ఉన్నాయి. మీకు గుర్రపు స్వారీ ఉంటుంది, ప్లస్ కిడ్స్ టాయ్స్ వాడుకునే టాయ్స్ ఉంటాయి, మళ్ళీ టాయ్ ట్రైన్ ఉంటాయి, షాపింగ్ ఉంటుంది, ప్లస్ ఇవి ఇక్కడ ఫోటో ప్రింట్ వేసి గ్లాసెస్ అమ్ముతారు, ప్లస్ రోప్ వే ఉంటుంది. ఇంకా మీకు వైజాగ్ ఒక కైలాసగిరి చూస్తే వైజాగ్ మొత్తం చూసినంత ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే అంత ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. రెండో బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ అయితే చూద్దాం ఒకసారి. ఇది ప్రస్తుతానికైతే ఈ బ్లాగ్ని ఇంతటితో క్లోజ్ చేసేద్దాం.